కేఏ పాల్ పరిచయం అక్కర్లేని పేరు, అందరికీ కూడా చాలా సుపరిచితుడు. కేఏ పాల్ ఏం చేసినా అది సంచలనమే. కేఏ పాల్ ఏదొచ్చినా అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. కామెడీకి కామెడీగా ఉంటుంది, సీరియస్కి సీరియస్గా ఉంటుంది, సబ్జెక్టుకి సబ్జెక్టుగా ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, దశావతారాల్లో దిట్ట కేఏ పాల్. ఆయన ఎప్పుడు ఎలాగ ఉంటాడో అన్నది ఎవ్వరు కూడా పసికట్టలేని పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచంలోనే తనదైన మార్కు వేసుకున్న కేఏ పాల్ కాలానికి అనుగుణంగా తర్వాత రోజుల్లో చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు చూసాం. ఒకప్పుడు కాళ్ళు మొక్కిన వాళ్ళే ఇప్పుడు ఒక కామెడీ యాక్టర్ కింద చూసే పరిస్థితి అయిపోయింది. సరే, ఏదైనప్పటికీ కూడా తనకున్న ఆ ఆదరణ అంత లేకపోయినప్పటికీ కూడా ఉండేవాళ్ళు ఉంటుంది. రే ఒకప్పుడు బాగా బతికినట్రా, ఒకప్పుడు బాగా ఉండేవాడురా. సర్లే, టైం బాగోపోతే కొన్ని అంశాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంటాయి. అలాంటి పరిస్థితి కేఏ పాల్ది. కేఏ పాల్ది ఇప్పుడు మరొక సంచలనం. ఎందుకంటే కేఏ పాల్ కిడ్నాప్. ఇది ఢిల్లీ వేదికగా కేఏ పాల్ దేశ రాజధానిలో అస్థినలో పాల్ని కిడ్నాప్ చేయడానికి ఒక గ్యాంగ్ విశ్వ ప్రయత్నాలు చేసిందట. అసలు కేఏ పాల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? అసలు ఏమైంది? కేఏ పాల్ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకప్పుడు కేఏ పాల్ గారు సోదరుడు, ఆయన కూడా మర్డర్ చేశారు, గుర్తుండే ఉంటుంది. అది కూడా పెద్ద కలకలం రేపింది. అలాంటి ఇది మళ్ళీ ఏమైనా జరుగుతుందా? వాళ్ళ కుటుంబం మీద ఎవరైనా కక్ష కట్టారా? అసలు దీని కథ ఏంటి? ఇది ఎవరో చెప్పింది కాదండి, సాక్షాత్తు కేఏ పాలే మీడియాకి చెప్పింది. వీడియో రిలీజ్ చేసింది. నన్ను ఇలా చంపడానికి ప్రయత్నించారు, ఎంతమంది వచ్చారు, ఏం చేశారు, ఎలా చంపాలనుకున్నారు, పట్టపగలు ఢిల్లీ నడివీధుల్లో మరి అంత అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటే వాళ్ళు ఎవరు? దాని వెనకాతలు ఎవరున్నారు? కేఏ పాల్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కేఏ పాల్ కిడ్నాప్కు యత్నం. పాల్ని చుట్టుముట్టిన 7 కిడ్నాపర్లటండి. ఆటోలు, కార్లతో వెంబడించిన దుండగులు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న పాల్. ఎవరి 7? ఆటోలు, కార్లు వెంబడించడం ఏంటి? పట్టపగల కేఏ పాల్ని కిడ్నాప్ చేయాలనుకోవడం ఏంటి? ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేసి తర్వాత కేఏ పాల్ని ఏం చేయాలనుకున్నారు? అంత కక్ష ఎవరికి ఉంది? ఎందుకు ఉంది? అసలు ఏం జరిగింది? కేఏ పాల్ ఏదో ఎలక్షన్లు వస్తున్నప్పుడు హడావడి చేస్తుంటారు, దేశాలకి యుద్ధాలు అయినప్పుడు ఈ నేనున్నానంటూ ట్రంప్తోని మాట్లాడతారు, పాకిస్తాన్ ప్రధానితోని మాట్లాడతారు. ఒకటి ఇక్కడైనా కాదు కదా, రష్యా ప్రధానితో మాట్లాడతారు, చైనా ప్రధానితో మాట్లాడతారు. సమస్యలు మీరు ఆపండి నేను ఫోన్ చెప్తే వాళ్ళు ఆపేస్తుంటారు కూడా యుద్ధాలు. అంత పవర్ఫుల్. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే ఇవి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారని అది రికార్డ్స్ ఏమి మనం అడగలేము, వాళ్ళు చెప్పరు కూడా అని. ఆయన ఏం చెప్తుంటాడు? ఏ యుద్ధం అన్నా ఆపింది ఆయనే. రష్యా ఎవరి మీద అటాక్ చేసినా, చైనా ఎవరి మీద పడినా, పాకిస్తాన్ ఇండియా వారు, అలాగే ట్రంప్ ఏం చేయాలనుకున్నా ఈయన సూచనలు సలహాలు ఇప్పటికీ తీసుకుంటారని ఒక కాల్ చేస్తే వాళ్ళు పని చేసేస్తారు. గీత దాటరండి. కేఏ పాల్ చెప్పేది అది. నేను గీత గీసానంటే గీత దాటి ధైర్యం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆయన దైవదూత, అది ఆయన ప్రకటించుకుంటుంటారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు? కొన్ని దేశాల యుద్ధాలని ఆపిన వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారు? అన్యాయం కదా, అక్రమం కదా. దీని మీద అమిత్ షా గారితో ఆయనగా మాట్లాడారట, అదే మోదీ గారికి లెటర్లు రాశారట, లేదా అమిత్ షా గారికి లెటర్లు రాశారట. మాట్లాడే అవకాశం ఉండదేమో. సో ఏదైనప్పటికీ కూడా కేఏ పాల్ కిడ్నాప్ అన్నది చాలా అమానుషం, ఘోరం, అన్యాయం. అసలు ఆయన ఏం చెప్పారో ఫస్ట్ విందామండి. కేఏ పాల్ చెప్పిన మాటలే కదా, ఆ తర్వాత మనం దాని మీద అనాలిసిస్ చేద్దాం. ప్లే కేఏ పాల్ వాయిస్. To the Honorable Prime Minister of India Narendra Modi ji and Honorable Home Minister Amit Shah ji, what happened yesterday August 2nd 2025 in Delhi, right in front of the Park Hotel where I'm staying, when I was going to just have lunch, shocking. Look at these goons. Pictures. The auto driver and 4 autos and a car blocked me, tried to kidnap me, rush me, misguiding me. I was trying to avoid, and my assistant is right there with me. For 20 minutes
exactly around 4:26 p.m. Finally, they started running, and I video recorded. Connaught Place Sub Inspector Malik Ji, SHO, and Investigation Officer Sharma Ji came with his team yesterday night and taken all the complaint. This is so serious. Why? Amit Ji, on August 1st, day before yesterday, I returned from helping Nimisha Priya Kerala Yamin prisoner. From Oman I flew, appeared in the court to Supreme Court of India before Honorable Justice Surikant bench, argued the most important matter of our lifetime, I believe, how these betting apps destroying millions of life, killing thousands of people. One young lady, without telling father-in-law, mother-in-law, husband, borrowed money 10 lakh rupees, could not pay, hanged herself and committed suicide. Like this, how many thousands? 25 celebrities in Telangana were called by the police and FIRs were filed, and now ED is investigating since my first appeal order on May 23rd. Against who? Dream 11, I came to know, owned by Ambani family. A23, MPL, these apps, it's $100 billion business, almost 8 lakh crore. One Mahabir app is 15,000 crore. Income, money laundering, illegal activities, causing 30 crore, 300 million youth. Is the honorable justices have understood the seriousness to save Indian youth? What I demanded, requested, pass a law, ban the apps, hold these 1100 celebrities who are worth hundreds of crores, some of them thousands of crores. Why they should endorse? Cigarette smoking is injurious. Advertisement comes. Here, God of the cricketer Sachin Tendulkar is endorsing, this app is the best, use it. And hundreds of them. Nobody is held accountable. Indian youth ruining, worse than drugs and smoking and gambling altogether. This is the worst situation. Worst gambling, even during the cricket game. So therefore, to save India and to hold these people accountable, I am fighting just like I fought against steel plant sale. Farmers, youth, children. To save this nation, I am fighting. Amit Ji, you promised me on May 11th, 2022, after attack on me by Telangana KCR goons, May 2nd, you would provide security. Now it is extremely important because I am fighting against the worse than drug cartel of Mexico and Colombia. What is happening in India? If anything happens to me, Honorable Prime Minister Modi Ji and Amit Ji, you as Home Minister will be responsible. That is why let us save this nation. It's not the security that saves. Indira Gandhi was killed by security gunmen, but we have to fight. You have to do your job. I humbly request you, please investigate and catch these culprits. Make history, save India. Let's make India greater than the world. That's why I am in India. Thank you very much. God bless you.